నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా పేపర్లో ఒక టాపిక్ వైరల్ అవుతుంది. టీఎస్పీఎస్ చైర్మన్గా మాజీ డీజీపీ, ఇక ఫోటో వేయలేదు, తర్వాత ఆయన పేరు మెన్షన్ లేదు పైన హెడ్డింగ్లో. మాజీ డీజీపీ ఎవరో కాదు, కేసీఆర్ గవర్నమెంట్లో అత్యధిక కాలం డీజీపీగా పనిచేసిన వ్యక్తి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు. మరి ఆయనను తీసుకొచ్చి టీఎస్పీఎస్ చైర్మన్గా నియమిస్తున్నట్టు మనకు లీకులు ఇచ్చినారు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా మనకేం చెప్పలే. ఎందుకు ఇదంతా స్పెషల్ అంటే, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ కూలిపోవడానికే టీఎస్పీఎస్సి బోర్డు, అందులో ఉన్న చైర్మన్, అంతకుముందు ఉన్న జనార్దన్ రెడ్డి నోట్లే మట్టి కొట్టుకున్నట్టు వాడు ఒక్కనాడు కూడా మాట్లాడలే. ప్రవళిక ఉరేసుకొని చచ్చిపోతే కూడా దుర్మార్గుడు మాట్లాడలే. టీఎస్పీఎస్సిని ఒకసారి మొత్తం కెనడోడికి అమెరికోడికి అమ్ముకున్నాడని చెప్పేసి మొత్తం లీక్ అయితే రేణుక, ప్రవీణ్ వీళ్ళంతా కొంత జైలుకు పోయారు. ఆ బోర్డు సభ్యులు కానీ టీఎస్పీఎస్ చైర్మన్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళని తీసేయండిరా, అరెస్ట్ చేయండి అంటే ఆ కేటీఆర్, హరీష్ రావు, కేసీ రావు బాగా మస్తికొచ్చి ఎంత అరిచినా, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ప్రవళిక సూసైడ్ చేసుకున్న దగ్గర నిరుద్యోగులను, గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళను, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళను ఇష్టం వచ్చినట్టు కొట్టి కేసులు పెట్టరు కానీ వాడిని అరెస్ట్ చేయలే. అరెస్ట్ చేయకపోగా అమ్మాయిని లవ్ చేసి చచ్చిపోయిందని ఎగ్జామే రాయలేదని చెప్పారు. ఒక ప్రవళిక ఇష్యూతోనే నిరుద్యోగులది మొత్తం హనుమంతుడు కదా లంకను గాలబెట్టినట్టు నిరుద్యోగులంతా బీఆర్ఎస్ను గాలబెట్టిర్రు. అట్లాంటి ప్రతిష్టాత్మకమైన బోర్డు గురించి మరి మహేందర్ రెడ్డిని నియమిస్తున్నప్పుడు ఉస్మానియా లైబ్రరీకి ఒక్కసారి వచ్చి మేము ఇట్లా అనుకుంటున్నామని మాకు అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఇది నిరుద్యోగులు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం కాదా? మీ సొంత కాలం మీద వచ్చిందా? 2014లో 18లో మీరు అంత కష్టపడ్డారు కదా, ఎక్కడొచ్చింది మీ గవర్నమెంటు? నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు, ఆ బీఆర్ఎస్ను బొందబెట్టిరు. అట్లాంటిది ఇప్పుడు ఎటువంటి చర్చలు జరగకుండా నియమించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మీద అనేకమైనటువంటి కాంట్రవర్సీలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి నిరుద్యోగులు ఇక్కడ అందరు ఉన్నారు. సజ్జన్ గౌడ్ అన్న కూడా అంబర్పేట నుంచి వచ్చిండు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపైన ఎలక్షన్ టైంలో మరీ ముఖ్యంగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద, హరీష్ రావు మీద, బీఆర్ఎస్ మీద ఒంటి కాలుపై లేచి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కు రీచ్ అయ్యేటట్టు ఇన్స్టాగ్రామ్ స్టార్గా పేరు తెచ్చుకున్న సజ్జన్ గౌడ్ అన్న కూడా ఈరోజు రావడం జరిగింది. అన్నతో మాట్లాడదాం. ప్రభాకర్ అన్న కూడా అందుబాటులో ఉన్నాడు. కేసీఆర్ చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టడం, నిరుద్యోగులను ఎడ్యుకేట్ చేయడంలో కూడా కీలక పాత్ర వహించిండు. ఇక్కడ కేసీఆర్ను ఓడించిన నిరుద్యోగులు, నియంత్రణ ఓడించిన నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరిని అడుగుదాం. కొంచెం దగ్గర రండి. ఫస్ట్ ఒక్కొక్క నిమిషం మాట్లాడుతూ అందరికీ అవకాశం ఇద్దాం. మీరు చెప్పండి అన్న, ఏం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది? మరి ఇవాళ అయితే మెయిన్ హెడ్డింగ్ అన్ని పేపర్లలో వస్తుంది. అయితే ఈరోజు వచ్చినటువంటి హెడ్డింగ్ ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ మహేందర్ రెడ్డి పేరు గవర్నర్కు సిఫారసు చేసిరు. ఆల్మోస్ట్ అపాయింట్మెంట్ ఒకటి బాకీ ఉన్నది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది, యాజ్ ఫార్ as ది రూల్ ఈస్ కన్సర్న్. రెండవది, ఆయన అపాయింట్ అయిన తర్వాత ఆయన ఎన్ని నెలలు అది అంటే చైర్మన్గా ఉంటాడంటే ఓన్లీ 11 months కోసం మాత్రమే నేను తీసుకొస్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులు కానీ, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి విద్యార్థులు కానీ ఎవరు కూడా ఇట్లాంటి ఒక తాత్కాలిక చైర్మన్ కోసం అయితే వెయిట్ చేయలేదు. రెండవది, ఇట్లాంటి తాత్కాలిక చైర్మన్ తీసుకొచ్చి ఆయన కుదురుకొని సభ్యులతోటి మాట్లాడి ఆయన అర్థం చేసుకున్న లోపల ఆయన పదవీకాలం అయిపోతుంది. దీనివల్ల ఏం సాధించాలనుకుంటున్నారు అనేటటువంటి అంశంలో కూడా చాలామంది నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు. రెండవది ఏంటి, టీఎస్పీఎస్సీ లాంటి ఒక సంస్థకు ఒక ఐపీఎస్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ క్యాడర్ ఉన్నటువంటి తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాడు. ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కనుక తీసుకొస్తే చాలా బాధ్యతాయుతంగా దాన్ని పదవిని నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్లను తీసుకురాకుండా ఒక రిటైర్డ్ ఐపీఎస్ని తీసుకురావడం అనేది కూడా ఒక పెద్ద కన్సర్న్. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్లతో పాటు చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ కోసం కొన్ని వందల ఆర్టికల్స్ రాసినటువంటి ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ప్రొఫెసర్ల వైపు కూడా చైర్మన్ విషయంలో ప్రభుత్వం కొంచెం ఆలోచించేది ఉండే. ఎందుకంటే
ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 నుండి 50 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ టీఎస్పీఎస్ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి సో మీ బంధువులకో లేకపోతే మీ దగ్గర చుట్టాలకో ఈ చైర్మన్ పోస్ట్ని ఇచ్చి తూతూ మంత్రంగా మమ అనిపిస్తే మాత్రము ఓకే. సో విద్యార్థులందరూ ఎవరు కూడా మీరు చేసినటువంటి అన్నిటికీ కూడా సిద్ధంగా లేరు కాబట్టి ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్గా మళ్ళొక్కసారి ఈ చైర్మన్ నియామకంలో పునరాలోచించి పూర్తి స్థాయి కమిషన్ చైర్మన్ను పూర్తి స్థాయి పదవీ కాలం ఉండేటటువంటి విధంగా ఇన్ సర్వీస్లో ఉండేటటువంటి ఐఏఎస్లను కానీ లేదా ప్రొఫెసర్లను కానీ నియమిస్తే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు మాట్లాడాలి. ఈ రెండు నిజే ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవుతుంది నాకు. అన్న మీరు చెప్పండి సజ్జన్ గౌడ్ అన్న, మీరేం మరి ఎట్లా ఏం చెప్తారు దేని గురించి? ఇప్పుడు టీఎస్పీఎస్ చైర్మన్ గురించి. టీఎస్పీఎస్ చైర్మన్ గురించి అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డిని పెడదామని ఆలోచనలు దాదాపు ఖరారైనట్టే వార్తలు వస్తున్నాయి. ఒక ఇంటి ఇచ్చి నిరుద్యోగుల నుంచి రెస్పాన్స్ వస్తుందా రాదా అని చెక్ చేస్తారు. వీళ్ళేమో ఫెవికోల్ పెట్టుకున్నట్టు కుర్చీలకు అతుకపోతారు. అయిన తర్వాత అన్న చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు. మీరేమంటారు? ఈ 11 నెలల కోసం ఆయనను పెట్టుకోవడం కూడా అది కరెక్ట్ కాదు, తప్పది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల మీద అప్పుడు ప్రశ్నించే గొంతుకల మీద చాలా దాడులు జరిగినాయి. అప్పుడు ఉన్న రేవంత్ రెడ్డిని కూడా ఎత్తుకపోయిన దాంట్లోనే ఇప్పుడున్న సీఎం అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ఆయనను కూడా లేవట్టిర్రు, కావుమని అరిచిర్రు. మరి ఇప్పుడు ఆయనను ఎందుకు తీసుకొస్తున్నారు, దేనికి అనేది అర్థం కావట్లేదు. అది ఏమన్నా వాళ్ళకి ఏమన్నా బంధుత్వం ఉన్నదా, ఏమున్నది, ఏమైనా లోపాయకార ఒప్పందాలు ఉన్నాయా తెలియదు. కానీ అది నిజమా అబద్ధమా అనేది మరి అది తెలవాల్సింది. మీ అభిప్రాయం ఏంది? నియమిస్తే అభిప్రాయం అయితే ఆయనను పెట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఈ 11 నెలల కోసము మహేందర్ రెడ్డి గారిని పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. దాని బేస్లో ఎవరన్నా ఫుల్ టైమ్గా ఉండే వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 11 నెలల కోసం అయితే అవసరం లేదు. ఆయన వచ్చి చదువుకునేసరికి ఆయన టైం పీరియడ్ అయిపోతుంది. మరి లాస్ట్కి మరి ఏమన్నా ఉంటే ఇంకేమన్నా చేయడానికా మరి అనే ఆలోచన వస్తున్నది అందరికి. కాదు, ఆయన మీద అనేకమైన అలిగేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు విషయంలో కానీ అన్ని అక్రమంగా ఎన్ని కొన్నాడు, ఎంత అయింది. ఇన్నోవా కార్లో కూడా ఈ పోలీసులకు కొన్న కార్ల మీద కూడా పెద్ద ఇష్యూ ఉంది. ఇంతకుముందు ఎవరో చెప్తున్నారు మన సౌందర్య చనిపోయింది కదా, ఆమె ఆస్తులకు సంబంధించిన ఇష్యూలో కూడా గొడవలైనాయని. తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి కూడా ఆయన మీద చాలా ఆరోపణలు. నయం ఆస్తులు కూడా ఏం చేసిండు అనేది కూడా పెద్ద, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడే కదా ఇదంతా. ఆయన ఎన్కౌంటరా మరి ఏందో అది కథ, ఆ కథ ఏందో, ఆయన నయం ఆస్తులు ఎటుపోయినాయో మరి ఇంత డింగానుంది. నిరుద్యోగులు పెద్ద డెన్ అన్నారు. ఆ డెన్ ఎక్కడ పోయింది? డెన్ను లేదు, లేదు. లాస్ట్ కోర్టులో సబ్మిట్ చేసింది ఏంటంటే 30,000 40,000 దొరికినాయి అన్నట్టుగా సబ్మిట్ చేశారు. 30,000 అంతే. దానికోసం వీళ్ళు మనీ మిషన్స్ కొన్నారు అన్నట్టు కౌంట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్కి వెళ్ళి అది కొండ కరిగినట్టు కరుక్కుంటా అయిపోయింది. నయం ఆస్తులు ఎక్కడున్నాయి కూడా తెలియదు. బాధితులేమో వందలల్లో వేలల్లో ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర దోచుకున్న సొమ్మంత ఎక్కడ పోయింది అనేది తెలియదు. లాస్ట్కి వచ్చేసరికేమో ఏం లేదు, క్లోజ్ అయిపోయింది నయం కేసు. ఇప్పుడు అన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని టీఎస్పీఎస్ చైర్మన్గా పెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయం? అదే అభిప్రాయం. ఇంకా నిరుద్యోగి ఉన్నాడు మన మధు, చెప్పు ఏం చెప్తావు? ఎట్లా మరి మీకు ఎట్లా ఉంది మహేందర్ రెడ్డి? ఇట్లా పట్టుకురండి చేతులు పట్టుకోండి. సో వాస్తవానికి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం నిరుద్యోగ పట్ల అది కాలకూట విషయమై చెప్పేసి వాళ్ళని కమ్మేసింది. అభిప్రాయం చెప్పు. సో అనేక ఇక్కడ ఉస్మానియా లైబ్రరీ నుంచి కానీ మిగతా అన్ని హైదరాబాద్ నుంచి మిగతా అన్ని స్టేట్లో ఉన్న అన్ని లైబ్రరీలకి ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి మీ అందరం భుజాలం వేసుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని దించినాం. ఆ విషయం కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు. నిరుద్యోగుల వలన ఓడిపోయని చెప్పి ఉన్నాడు. ఈ ప్రభుత్వం కూడా అట్లనే నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ అధికారం ఎక్కినాం గద్దె చెప్పేసి మాకు ఇంకా వేరే రకంగా చేసి మేము దావాసు పోతాం. ఎక్కడికి పోయినా ఇంకా తిరిగిరా కానీ ఫస్ట్ మిమ్మల్ని గద్దె మీద ఎక్కించింది ఎవరు? నిరుద్యోగులు. కష్టపడి ఫోన్లలో చెప్పొచ్చు, కాదనిలేము. కానీ మేము చెప్పేది ఏంటంటే స్పష్టంగా మీరు తక్షణమే టీఎస్పీసీకి పర్మనెంట్ చైర్మన్ ఏర్పడాలి. ఎందుకంటే మహేందర్ రెడ్డి మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన నియమించడం వల్ల ఏంటంటే మాకు కొంచెం మళ్ళీ అపనమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఓడించింది మేమే, మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా మా ప్రతాపం చూపిస్తాం. అలాగే 1.85 తేడా ఉంది వాళ్ళకి మీకు. సో వాళ్ళు మళ్ళీ ఎక్కిస్తామని కాదు, మళ్ళీ మాకు నచ్చిన పార్టీకి మేము అటు సైడ్ పోతాం. కాబట్టి నిరుద్యోగులు అనేటువంటి చాలా ఎంగేజ్డ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి కట్టుబడికి సిద్ధంగా ఉండే అవకాశం లేదు. తక్షణమే మీరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దాదాపుగా 200 పైన వచ్చినాయి మీకు అప్లికేషన్స్. వచ్చినప్పుడు మంచి వాళ్ళని చూసి ఇవ్వండి. అందులో ఇంకా మిగతా వాళ్ళు ఉంటాయి. ఆల్రెడీ ఆయన రిటైర్డ్ అయిపోయిండు, ఆయన ఐఏఎస్ IPS అయిపోయిండు. చాలా సరే
ముందాగా ఉన్నాడు. నువ్వు మిగతా వాళ్ళకి ఇచ్చిన వాటి మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు యూపీఎస్సీ మీద కలిసి మీరు మనోజ్ జోషి వాళ్ళు కలిసిరు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు యూపీఎస్సీ క్యాలెండర్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎలక్షన్స్తో కానీ మిగతా ఎలక్షన్స్ కోడ్తో కానీ వేరే స్టేట్స్లో కానీ అన్ని ఎలక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని పక్క పెట్టి ఏంటంటే అన్ని రకాల సమన్వయం చేసుకుంటూ క్యాలెండర్ ప్రకటిస్తున్నాడు. ఎస్ఎస్సీ కానీ మిగతా ఉంటాయి కదా, వాటిలో ఉన్న మెంబర్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాటి మీద ఎట్లా చేయాలి, ఎగ్జామ్స్ టైంలో ఎట్లా చేయాలి ఉంటుంది. ఇప్పుడు మహేందర్ రెడ్డికి ఏమంటే సీసీ కెమెరాల మీద అవగాహన ఉంటుంది, లేకపోతే క్రైమ్స్ మీద కంట్రోల్ చేయడం ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ పెట్టడం మీద కానీ ఇట్లా పేపర్ లీకేజ్ కాకుండా చూడగలుగుతారు. కానీ ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించాలి, ఏ టైంలో పెట్టాలి, దేని ఒకదానికోటి ఎట్లా క్లాస్ కాకుండా ఉండాలి. ఇప్పుడు డిఎస్సీ నెక్స్ట్ డిఎస్సీ అంటున్నారు, నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది. ఆడ సుప్రీంకోర్టులో కేసు అట్లా పెండింగ్లో ఉంది. ఆర్జెంటల్ అంటున్నారు, వర్టికల్ అని. అసలు ఆర్జెంటల్ వర్టికల్ మీద ఆయనకు అవగాహన ఉందా లేదా తెలుసుకో ఫస్ట్. ఎందుకంటే అది తెలుసుకోకుండా మనం నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ దాని మీద కేసు ఇస్తే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి 100% ఏంటంటే వాటి మీద అవగాహన ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది మా అభిప్రాయం. అంటే మేము ఆయన వ్యతిరేకం కాదు, కాబట్టి అవగాహన టీఎస్పీఎస్సీ బోర్డు మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, నిరుద్యోగ అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరికి క్యాలెండర్ ఇయర్లో ఒక క్యాలెండర్ ఇయర్ ఇచ్చారు, అది ఒకదాని కూడా క్లాష్ కాకుండా ఉండాలి. మీరు మీ నమ్మకం ఏర్పడాలంటే మాకు మీరు ఇచ్చిన డేట్ ప్రకారం యాసిడ్ వచ్చేటట్టు చూసుకుంటే మాకు నమ్మకం ఉంటుంది. మీరు ఏ ప్రభుత్వం ఉండండి కానీ మా నిరుద్యోగుల పట్ల మీకు కొంచెం సానుకూలంగా ఉండాలి. ఉండకపోతే మీకు గత ప్రభుత్వం అయింది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం అయిపోతుంది. నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వం ఎట్లా అయిపోయిందో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉండేదట, తెలంగాణలో ఉండేదట అని చెప్పుకుంటారు. మరి మీరు దాని విషయాన్ని మనసు పెట్టుకొని జర మసలు కోరి అట్లా అని చెప్పేసి మీరు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీకు కూడా తప్పకుండా ఏం జరగాలో జరుగుతుంది. రైట్ అన్న, మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఎందుకు ఇప్పుడు మహేందర్ రెడ్డిని వీళ్ళంతా కొంత అపోజ్ చేస్తున్నారు? మరి ఆ రాజ్యం చెప్పినట్టే ఇంటర్ కదా ఎవరున్నా. మరి అప్పుడు కేసీఆర్ బలవంతంగా ఈ పనులు చేపించడం వల్ల చేసిండు. ఇప్పుడు వీళ్ళు మంచిగా చేపిస్తే మంచిగా చేస్తారు అనేది ఒకటి ఉంది. మీరేం చెప్తారు దీన్ని? తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అదేంది తుంటెత్తేసి మొద్దెత్తుకున్నాడు. తుంట అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, మొద్దు చాలా పెద్దగా ఉంటుంది. ఏదో మన పాత చైర్మన్ తప్పులు చేసిండు, లీకులు చేసిండు అని ఆయన తప్పిస్తే, అంటే గవర్నమెంట్ని తప్పిస్తే చిన్నది పోయి పెద్దది ఎత్తుకున్నట్టు అవుతుంది. మహేందర్ రెడ్డి సంబంధించి ఆయన మీద ఉన్న ఆరోపణలు చిన్నవి కాదు, జనార్దన్ రెడ్డి మీద కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే అందుకనే తుంటనెత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టు అంటారు. అంతే, చిన్నది ఎత్తేసి పోయి పెద్దది ఎత్తుకున్నాడు. చిన్న ఆరోపణలు ఉన్నాడు, కొన్ని ఉన్నాడే అని ఎత్తేసినాం. వీనికి రాష్ట్రం మొత్తం తగలబడి నేనతోనే అంటారు. అట్లా అయిపోతుంది. అట్లా కాకుండా చూడాలంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ పునరాలోచించాలి. ప్రతిపాదనలు పంపిరట, ఆమోదించదా, దీనికంటే ముందు మనం ఒక చర్చ జరిగితే మంచిది. చర్చ కలిసి ఓయికొచ్చి లైబ్రరీకి వచ్చి రాలేదు. కాంగ్రెస్ లీడర్లు, ఈ ఎన్ఎస్యు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకి ఇప్పుడు అధికారం కుర్చీ ఉన్నది, ఆ కుర్చీని ఎట్లా ఓయిలుండే కొందరు ఉన్నారు కదా, వాళ్ళకు తెలుస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ముందట ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని కూడా తెలుస్తలేదు. మరి విద్యార్థులు ఏమంటున్నారు, విద్యార్థుల అభిప్రాయం ఏంది? పాలాభిషేకాల ఎందుకు మహేందర్ రెడ్డి చేసినానుగా వేరే విషయాలు. ఇంకా బాల్కా సుమన్ గాదర్ కిషోర్ బ్యాచ్ అయిపోయింది, ఈ బ్యాచ్ అవుతుందా? అట్లా సేమ్ యాజ్ సార్. వీళ్ళు ఏదో తాత్కాలికంగా మనం 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండాలి అని కొంచెం అంటే సంపూర్ణ మద్దతుతో మనం వాళ్ళని గెలిపించినాం, 64 సీట్లు ఇచ్చినాం, 5 సంవత్సరాలు కొనసాగమని చెప్పేసి. వీళ్ళేమో 11 నెలలకే చైర్మన్ నియమిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 1 సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అంటే ఈయన పీరియడ్ అయిపోయేసరికి 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ అయిపోతాయి. అంటే ఇంత ఉత్తముని తీసుకొచ్చి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇంత 1 ఇయర్ వరకు అయితే ఇంకా మంచోడు ఉండాలి. యాక్చువల్గా ఇంత ఉత్తముని తీసుకొచ్చి ఎలాంటి ఆరోపణలు లేవు అనే అంత మంచి కడిగిన ముత్యంని తీసుకొచ్చి పెడితే ఉన్న సీఎంనే లిఫ్ట్ చేసిండు అన్న. ఆ బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లేపుతుంది కదా పైకి, అట్లా లేపిండు. అట్లాంటి యోధుని తీసుకొచ్చి పెడితే ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతాడు అనే ఉద్దేశంతోనే ఇంతకుముందు మాట అన్న. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయితే ఉన్నది. జర మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ముందట ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, విద్యార్థులు అందరికి ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ మన మాట, విద్యార్థుల మాట ఈ సీఎం దానిక పోవాలి, ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఎందుకు మహేందర్ రెడ్డి అంటే ఏమేమి ఆరోపణలు ఉన్నాయి మీకు తెలిసిన? ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఎలాంటి ఎన్ని సంవత్సరాలు ఇంతకుముందు మీరు అంతా మాట్లాడి మళ్ళీ అవి ఎందుకు కానీ ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ప్రక్షాళన చేస్తా మెయిన్ ఆరోపణ ఏంది చెప్పాను మీద ఆరోపణలు. మీరు ఇంతకుముందు మాట్లాడి వివాదం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆరోపణలు అది వివాదం ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం సబబు కాదనేది మన అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి బంధువు అంటున్నారు. ఈయన అనుమూల ఈయనదేందో మరి ఈయన ఏమో తెలియదు, బంధువు అంటున్నారు. ఈయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే చెప్పిండు ఏంటిది,
బంధు ప్రీతి లేకుండా నేను పరిపాలన సాగిస్తా అని చెప్పేసి రాగద్వేషాలు లేకుండా బంధు ప్రీతి లేకుండా అసలు మొత్తం నా అంత పోటుగా ఆ సందర్భంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నిరుద్యోగులు చేయబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పిండు. సరే ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే మరి విద్యార్థులు ఏమంటున్నారు, విద్యార్థుల పక్షాన మనం ఏ విధంగా ఆలోచించాలి అనే ఆలోచన లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కనీసం అభిప్రాయం కూడా లేదు. నిరుద్యోగ అభిప్రాయం, ప్రజాభిప్రాయం అంటారు కదా, ఇట్లా నిరుద్యోగుల అభిప్రాయం, విద్యార్థుల అభిప్రాయం కనీసం ఒక ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి ఈనాడులో ఏమని రాసిరంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఏకైక వ్యక్తి అని చెప్పేసి ఈనాడులో రాసిరు. అంటే ఎలిజిబిలిటీ ఉన్న, ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న కాదు, ఎలిజిబిలిటీ లేనివాడు ఎందుకు అప్లై చేసుకుంటాడు మరి? చేసుకునే అవకాశం ఇస్తే 50 మంది ఉన్నారు ఎలిజిబుల్. 50 మొత్తం 50 మంది ఉన్నారు సార్. 50 మంది ఉన్నారు అన్నమాట. మొత్తం 50 మంది ఉన్నారు. 50 మందికి అప్లై చేసుకోవడానికి ఇస్తే అక్కడ ఓన్లీ మహేందర్ రెడ్డికే ఛాన్స్ ఇచ్చిన అంతే. అక్కడ మహేందర్ రెడ్డి పోటుగాడు ఎవరు లేదంటాడు. మరి అంత మునగాడ రాజాది రాజన వీరాది వీరుడా రాజాది రాజా రాజా మాట్లాడినా అన్నట్టు ఆ చంద్రముఖిలో రజనీకాంత్ కున్నంత గొప్ప వ్యక్తి అనుకుంటారా? ఏందయ్యా మహేందర్ రెడ్డి దగ్గర ఉన్నది డ్యూడ్, ఇంకా వేరే వాళ్ళ దగ్గర లేదు. అసలు ఏంది నాకు అర్థమైతే చెప్పండి. అసలు మీరు మహేందర్ రెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకంటే ఆయన మీద ఇంతకుముందు అందరూ చెప్పినట్టు ఆ ఆరోపణలు బాగున్నాయి. ఏం ఆరోపణలు? ఆయన ఒక IPS, ఆయన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా నిర్వహించాలి, ఈ ప్యాటర్న్ ఫస్ట్ GS అంటారు, మా తర్వాత APS అంటారు, ఇలాంటి క్వశ్చన్ అన్ని ఉత్పన్నం కాకుండా అంటే ఆయన కంపల్సరీ ఉండొద్దు అంతే. ఆయనకంటే వేరే వాళ్ళు ఛాన్స్ ఆయనకు రాజకీయ లబ్ధి కాబట్టి ఆయనకు ఉంచున్నంత కేసే మా TRS ఆయన రేవంత్ రెడ్డికి బంధు కాబట్టి ఆయన ఉంచుతున్నా అంతే. ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు కదా, మరి రాజకీయాలలోనే కాదు ఇటు అధికారులలో కూడా అది కనబడుతుంది. ఇప్పుడు అధికారులు రాజకీయ నాయకులలో ఉండదు ఏంది మరి అనిపిస్తుంది. DGP మహేందర్ రెడ్డి అయితే అధికారి కాదనుకో, అంటే ఒక BRS కాదు కానీ అట్లా పనిచేసిండు. ఓకే, ఎట్లా అంటే ఆయన మహేందర్ BRS ఉన్నప్పుడు ఆయన DGP చేసినప్పుడు ఆయన మీద మస్తు ఆరోపణలు ఉన్నాయి. మరి తర్వాత ఇంకేందంటే ఇంకా ఇట్లే ఉందంటే. సరే, మీరేం చేస్తుంటారు ఇప్పుడు? ప్రస్తుతం నేను హాస్టల్ ప్రిపేర్ అవుతున్నాను. హాస్టల్ కేసీఆర్ని గద్దాదించిన నిరుద్యోగ బతుకులు మారలే. రాజ్యం ఎప్పుడు నివురుగా నీరులాగానే ఉంటది, నిప్పులాగా ఉంటది. ఎందుకంటే దాని రాజ్యం స్వభావం మార్చుకోదు. చాలా మేధావులు చెప్పారు. అందుకోసం ఈ నిరుద్యోగులు మళ్ళీ రోడ్లెక్కి మళ్ళీ వీళ్ళు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక 5-6 నెలల్లో కూడా వీళ్ళు రోడ్లు ఎక్కాలి. వీళ్ళు పెవికి కట్టుకొని కూర్చొని చదువుతున్నాం అనే ఇంతే చేస్తున్నారు. కానీ ఇటువంటి వచ్చినప్పుడు ఖండించినప్పుడే వీళ్ళకి న్యాయం జరిగిద్దని నా అభిప్రాయం. ఇంకా పాట పాడతావు కదా ఇప్పుడు రెగ్యులర్గా పాడే పాట? యువతరమా నవతరమా యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరము ఇదే అదును కదిలిరము బడులు నుండి గనులు నిరుద్యోగ జడకు తొక్కి నుండి ధూళి నుండి పిచ్చాటన శిక్షను యువతరమా నవతరమా తరమై లెగిసిరము. భూమి దక్కాలని
కొట్టాలి కదా క్లాప్స్. ఇది ఇట్లా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇంకెవరన్నా? ఇంకా మీ అభిప్రాయం చెప్తారా టీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డి? మీరు అభిప్రాయాలు చెప్తేనే వాళ్ళకి ఏమన్నారు. ఆయన ఉండాలి వీళ్ళు. ఇంకా మీరు ఏమైనా ఫైనల్గా చెప్పండి అన్న ప్రభాకర్. ఏం లేదు, ఇక ఇప్పుడు ఫస్ట్ సమీక్ష నిరుద్యోగుల మీద చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, టీఆర్ఎస్ గద్దె దిగాలని చెప్పేసి చాలామంది మీకోసం కృషి చేసిరు. ఈ అంత యాంటీ ఇన్కంబెన్సీ మొత్తం కూడగట్టింది కాబట్టి మీకు అట్లీస్ట్ ఆ 64 సీట్స్ అన్నీ వచ్చినాయి. సో మొదటి సమీక్ష మీకు దావోస్ వన్ ఇక టైం ఉన్నది, నామినేటెడ్ పదవులకు టైం ఉన్నది, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి టైం ఉన్నది, 4 సార్లు కేబినెట్ మీటింగ్లకు టైం ఉన్నది, ఇన్ని రకాలైనటువంటి టైం ఉన్నప్పుడు మీరు కూడా రండి. ఆర్ట్స్ కాలేజ్కి ఆడుకో, చిక్కటపల్లి లైబ్రరీకి ఆడుకో, లేకపోతే మన ఓయి లైబ్రరీకి ఆడుకో, రండి, విద్యార్థులతో కూర్చోండి, వీళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటి, డిమాండ్స్ ఏంటి ఒకసారి కనుక్కోండి. మొదటి క్యాబినెట్లో డిఎస్సి వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చాలామంది, అంటే నేను యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను కదా, మీరే గద్దె దించిరు, మళ్ళీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 నెల టైం ఇయ్యరా, 2 నెలల టైం ఇయ్యరా, 4 నెలల టైం ఇయ్యరా? అరే 1 నెలల టైం, 2 నెలల టైం కాదు, డే 1 ఫస్ట్ క్యాబినెట్లోనే డిఎస్సి వేస్తా అని చెప్పేసి ఇంతవరకు డిఎస్సి మీద ప్రభుత్వం తరపున చెప్పినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇన్ని పోస్టులు వేస్తున్నాం, ఇక్కడ ప్రిపేర్ కాండి, మీరు ఇంత టైం పడుతుంది, ఎగ్జామ్కి డేట్లలో ఉండొచ్చు అని చెప్పేసి అధికారికంగా ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. తర్వాత గ్రూప్ 4 రిజల్ట్స్ పరిస్థితి ఏందో తెలియదు, జేఎల్ పరీక్ష పరిస్థితి ఏందో తెలియదు. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి ఫోన్ చేసి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారని అడిగితే వాళ్ళకి అసలు అవగాహనే లేదు. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది, దాన్ని ఏం చేయాలి, చీఫ్ సెక్రటరీ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో కూడా వాళ్ళకి కనీస అవగాహన అనేది లేదు. సో ఇట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం, మేము అప్పటి నుండి కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్కు ఈ రిక్రూట్మెంట్ బోర్డులన్నిటికీ మధ్యలో ఒక వ్యవస్థ ఉండాలి. సో రెగ్యులర్గా నెగోషియేట్ చేయడానికి, విద్యార్థుల సమస్యలన్నిటినీ కూడా హయ్యెస్ట్ స్థాయిలో డిస్కస్ చేయడానికి ఒక మధ్యలో ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. నేను డిమాండ్ చేసింది ఏంటంటే ఒక మంత్రుల బృందం ఉండాలి మధ్యలో. ఇప్పుడు రిజల్ట్స్ ఎందుకు ఆగినాయి అంటే హారిజాంటల్ రిజర్వేషన్ మీద ఆయన, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఏం చేయాలనేటటువంటి దాన్ని డిస్కస్ చేయడానికి ఒక మంత్రుల బృందం ఉండాలి. గ్రూప్ 1 ఏం నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు, మీరు కొత్తదే ఇస్తారా, పాతదే ఉంచుతారా, వేకెన్సీస్ పెంచుతారా, తగ్గిస్తారా, ఫిబ్రవరి నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో చెప్పారు, దాని పరిస్థితి ఏంది, ఫిబ్రవరి ఇంకా 6 రోజులే ఉన్నది. సో ఇట్లాంటి గందరగోళ పరిస్థితులన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ నిరుద్యోగుల అంశాన్ని హై ప్రయారిటైజ్లో తీసుకొని నిరుద్యోగుల అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఎవ్రీడే మీ పైన ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. సో మేము వెనక్కిలే ప్రసక్తి అయితే లేదు. సో కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ విషయంలో మళ్ళొకసారి పునరాలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నా క్వశ్చన్ అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రధానమైన అడ్డంకులు 2. ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్టికల్ చేయడం, హారిజాంటల్ చేయడం. ప్రతి నోటిఫికేషన్కి అడ్డం వచ్చేది. నెక్స్ట్ 46 జీవో. ఇప్పుడు ఈ రెండింటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ ఎట్లా చేయాలి, ఎంత టైం పడుతుంది, వాటి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు నోటిఫికేషన్స్ వచ్చే మాకు ఎందుకంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ 2 మెయిన్ ఉన్నాయి. సో వాటి ఎట్లా చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? అంటే జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళే ప్రకటించారు. సో గవర్నమెంట్ ఎలక్షన్ ముందు ప్రకటించారు. కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి వాళ్ళందరూ కూడా రద్దు చేయడానికి ఫైట్ కూడా చేశారు. సో గవర్నమెంట్ ఆ మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మార్చాలి. రెండవది సెక్షన్ 22A ఆఫ్ ద సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను అమెండ్ చేసి రోస్టర్ పాయింట్స్ని మారిస్తే తప్ప ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ డిఎస్సి కూడా ఇది వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి నోటిఫికేషన్లో కూడా ఏ రిజర్వేషన్ సిస్టమ్ని పాటించాలి అనేది అవుట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని మార్చడానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 77 వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటే వర్తిస్తుంది. ఎంత ఆశ్చర్యకరం అంటే లాస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీద హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ ఇస్తుంది, గ్రూప్ 2 అది గ్రూప్ 4 మీద ఇస్తుంది, తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తుంది, గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తుంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తుంది. ఒకటే రాష్ట్రంలో 100 రకాలైనటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు ఉండాలి? సో ఒకే రిజర్వేషన్ సిస్టాన్ని, ఒకే రోస్టర్ పాయింట్ని అన్ని రిక్రూట్మెంట్ బోర్డులకు కనుక వర్తిస్తే వివాదాలు లేకుండా రిక్రూట్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ మీద ఏపీ వాళ్ళు 8 మంది ఐఏఎస్లతో ఒక కమిటీ వేసారు. మీరు కూడా ఒక కమిటీ వేయండి, ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా అవి ముందుకు పోయే ప్రసక్తి అయితే ఉండదు. థ్యాంక్ యూ.
అన్న మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇంకా ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఈ 1 month 40 రోజుల నుంచి మీకు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? థ్యాంక్ యూ. ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏం మొదలు పెట్టనట్టుగానే అనిపిస్తుంది. ఎప్పుడు చూడు కొత్తగా వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా మరి ఎప్పుడు మొదలు పెడతారో, ఇంకా టైం కావాలంటారు. ఇంకా ఎంత టైం కావాలి ఏంది అనేది అర్థం కావట్లేదు. చెప్పండి, మాట్లాడండి. మరి ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు ఏంది? ఇప్పుడు ఈ రైతు బంధు ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి, ఇప్పుడు వీటి మీద కూడా చర్చించాలి. దాని గురించి కూడా మరి ఒకసారి వాళ్ళతో చర్చించాలి. మరి ఏది రైతు బంధు గురించి చాలామంది ఇప్పుడు నాకు కూడా విపరీతమైన కామెంట్లు పెడుతున్నారు. ఏమన్నారంటే మీరు గప్పాలు కొడితిరి, కాంగ్రెస్ వస్తుంది, రావాలి, వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా బొంకనాలు దింగితిరి. మరి ఏం సంగతి, ఏమైంది మాకు ఇంతవరకు? మరి రైతు బంధు పడతలేదు, ఫస్ట్ అది చూడరా నాయన అని మాట్లాడుతున్నారు. రైతు బంధు విషయంలో టార్చర్ రైతు బంధు విషయంలో టార్చర్ అంటే టార్చర్ అవుతుంది. దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎంపీ ఎలక్షన్ల లోపల కానీ వీళ్ళు రైతు బంద్ వేసి రైతులను ఆదుకోకుంటే ఎంపీ ఎలక్షన్ల ఖచ్చితంగా నష్టపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మాత్రం గ్యారంటీ. ఈ లోపల వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి, రైతులను ఆదుకోవాలి. ఇదొకటి. నిరుద్యోగ భృతి అన్నారు, దాని మీద కూడా మరి బట్టి విక్రమార్క అంటున్నాడు. వాళ్ళ అన్నయ్య వీడియో ప్రూఫ్లు ఉంటాయి కదా? ప్రూఫ్లు ఉన్నాయి. గతంలో అన్నప్పుడు వాళ్ళ ప్రూఫ్స్ ఉంటాయి కదా, వీడియోలు. ఇప్పుడు మాజీ సరే వీళ్ళు నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ అని వేయాలి కదా ఫస్ట్ ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది నిరుద్యోగులకు. కాదు ఇప్పుడు టీఎస్ మరి మహేందర్ రెడ్డి నియమిస్తారు. మేజర్ రిక్రూట్మెంట్ టీఎస్పీఎస్సీ ద్వారా జరుగుతాయి. ఆకునూరి మురళీ సార్కి ఎందుకు ఆ పేరు ఎంతకైనా ప్రస్తావనకు వచ్చిందో వాళ్ళ దగ్గరికి, లేదంటే ఏదైనా ముఖ్యమైన సంఘటనలు ఉన్నప్పుడు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన ఉన్నతమైన అధికారులతోటి చర్చిస్తే మంచిగా ఉంటుంది. టీఎస్పీఎస్సీ అనే బోర్డుకి ఒక డీజీపీ సార్, మాజీ డీజీపీ సార్ మహేందర్ రెడ్డి సార్ని నియమించడం అంటే ఆ యొక్క ఎట్లా హ్యాపీగా ఉంటాం సార్. ఇప్పుడు ఆకునూరి మురళీ సార్కి ఇంతకుముందు మహేందర్ రెడ్డి కండువ కప్పుకొని బీఆర్ఎస్ నాయకుడు, కండువ లేని బీఆర్ఎస్ నాయకుడు, మరో కారు గుర్తోడు టీఎస్పీ. మరి డీజీపీ మహేందర్ రెడ్డి నియమించే బదులు ఆ హరీష్ రావును, ఆ కేసీ రావును, ఆ కేటీ రావును మరి ఏజ్ ఎలిజిబుల్ ఉన్న నియమిస్తే అయిపోతుంది కదా. ఆ నిరుద్యోగులు అంటారు, మేం కాదు. ఇదంతా ఇప్పుడు ఇంకొక విషయము, ఇప్పుడు ఈయనకు మహేందర్ రెడ్డికి ఏముంది? సీజీ ఫుటేజ్లు, ఇన్నోవా కార్లు, ఆయన ఒక్కటన్నా విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్న టీఎస్పీ చైర్మన్ పెట్టండి. ఓకే, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న ప్రపోజర్స్ని, అసిస్టెంట్ ప్రపోజర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని టీఎస్పీ చైర్మన్ మెంబర్ల సభ్యులుగా పెట్టండి. అట్లాగని ఎవరిని ఐపీఎస్ అధికారికి ఏం తెలుస్తుంది? ఏముంటది, ఎట్లా అనగదొక్కాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా కిడ్నాప్ చేయాలి, టాస్క్ ఫోర్స్ పెట్టాలి. నన్ను కిడ్నాప్ చేయించారన్న ఈ న్యాయంలో పొట్టు తన్నీరు, ఇన్నోవా కారుకు నంబర్ ప్లేట్ లేదు. అవును, అదే నీకు ఏమైందంటే విద్యా వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉన్నోనికి, విద్యా వ్యవస్థను మంచి డెవలప్ చేయాలన్న ఆలోచన ఉన్నోని చైర్మన్గా పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ కూడా మొత్తం మౌలిక వసతులు లేవు, అన్ని సమస్యలతో కూడుకొని ఉన్నాయి. ఫస్ట్ వాటిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. కార్పొరేటివ్ వ్యవస్థను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కూడా బుద్ధి చెప్తారు. మెయిన్ విద్యా, వైద్య, ఉపాధి, డిఎస్సి నోటిఫికేషన్, అన్ని నోటిఫికేషన్ ప్రభుత్వ రంగంలో ఈవెన్ అటెండర్ కానీ, స్వీపర్ కానీ మొదలుపెట్టుకుని అన్ని జాబ్స్ ఫిలప్ చేయాలి. 2 లక్షల బీస్పాల్ కమిటీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డిఎస్సి మెగా డిఎస్సి వేయండి. 20,000 పైన వేకెన్సీ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్తో ముడిపెట్టకుండా తొందరగా దీని పరిష్కార మార్గం చూడండి. సో అదేవిధంగా స్కూళ్ళని, మూతపడ్డ స్కూళ్ళను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అది మా ఉద్దేశం. ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిర్రు, మహేందర్ రెడ్డికి అవగాహన ఉంది, దాదాపు ఖరారు అయిందంటారు. మరి ఒకవేళ ఖరారు చేస్తే సో ఇందులో 2 కోణాలు కూడా ఆలోచించాలి. మహేందర్ రెడ్డి అంటే ఇందులో ఆధిపత్య కులాల వర్గానికి ఇవ్వాలన్న చోటు ఉందా? మన దాకా ఆయన ఎవరు? అదే మరి ఇది కూడా వాళ్ళే. అదే వీళ్ళు కూడా బీఆర్ఎస్ దాంట్లో పడుతున్నట్టు లెక్క కదా. ఏ కమ్యూనిటీ సరే నేను అనేది ఏంటంటే విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉన్నోడిని చైర్మన్గా పెట్టండి.
కాదు వాడు మల్లారెడ్డి చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తినాల్సినోడు గోవాకి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు, వేల కొద్ది సంపాదించుకొని ఎవరు సొమ్మాది అరెస్ట్ చేస్తా అరే సలే అని రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఇంటర్నల్ ఒకటే, వీళ్ళు ఇంటర్నల్ ఒకటే, దొంగల ముఠ వీళ్ళు దొంగల ముఠ అంతా ఒకటే, వీళ్ళు ఏ పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఒకటే, వీళ్ళు క్రిమినల్ ఒకటే. వాడు గోవాకి వెళ్ళిండు ఇట్లా పోతున్నాడు అదే సముద్రంలో మనం ఎక్కిస్తున్నాడు. దుబాయ్ కి పోయిండు, దుబాయ్ లో నడిపిస్తున్నాడు. వాడు ఏమంటున్నాడు, నన్ను ఎవడేం పీకలేరురా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఏ ప్రభుత్వం ఉంటది ఇట్లా నలిపేస్తా అంటున్నాడు. వాడు కాలేజీలు ఉన్నాయి, రకరకాల ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, వానికి అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టుకొని డెవలప్ అవుతున్నారు. మిగతా సామాన్యుడు ఉంటుండు. ఆ దొంగల ముఠ హరీష్ రావు, కేటీఆర్ ఈ భూమి మీదనే అత్యంత క్రిమినల్. ఫస్ట్ నేను ఏదంటే కేసీ రావు, కవితారావు, హరీష్ రావు, కేటీ రావు, ఈ నలుగురే భూమి మీద అత్యంత క్రిమినల్స్. అసెంబ్లీలో ఇట్లా రెక్కలు కొడుతున్నారు, ఇట్లా ఒక పలిసిన ఎద్దు ఎట్లా కొడుతుంది అట్లా ఇట్లా ఇట్లా చెట్టు. రైతు బంధు విషయంలో వినండి, రైతు బంధు విషయంలో అలా వదిలేసిండు అంటే నేను రైతు బంధు విషయంలో ఇలా భూములు ఎవరికి ఉన్నాయి? అడుగు రెడ్డి వేల భూస్వాములకు ఉన్నాయి. ఉంటే మిగతా 10. నేనేమంటే రైతు బంధుకు కూడా 10 నుంచి 5 ఎకరాలు లోపు పెట్టండి. డబ్బులు మొత్తం వాళ్ళకి ఇక్కడ రామోజీ పిలిచిన గుట్టల ల్యాండ్కి పోయి నీకు రైతు బంధు ఇస్తుంటే ఎవరికి ఫామ్ హౌస్లో పడి రైతు బంధు పోతుంటే ఫారెన్ నుండి రైతు బంధు పోతుంది. దానికి అవసరమా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేసేది ఒకటే, రైతు బంధు విషయం డబ్బులు రైతు బంధు డబ్బుల విషయంలో 5 నుండి 10 ఎకరాల లోపు లిమిట్ పెట్టాలి. అది లిమిట్ పెడితేనే ఖజానా మిలుగుద్ది. మన పైసలే పోతున్నాయి కదా, మన పైసల పేరు భూములున్న భూస్వామికి వెళ్ళిపోతుంది ఆ పైసలు. డీజీపీ మహేందర్ రెడ్డి కూడా మస్తు తీసుకున్నాడు. అవును, మరి ఆయన పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ? అవును, ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద ఎవరికి ఇప్పుడు కోదండరావు పెట్టండి, లేకపోతే కాదు. అరే విద్యావేత్తలు ఎవరు లేరా? అత్యంత గరీబోడు మల్లారెడ్డి. లేదు, అత్యంత గరీబోడు మల్లారెడ్డి గోవాలో ఇప్పుడు అందరి దగ్గర పైసలు ఆడుకొని పోయి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయనకు కూడా రైతు బంధు చేసిర్రు. నేను అందుకని అలాంటి వాళ్ళకి కట్ చేయాలి రైతు బంధు. నీ అందరూ 10 ఎకరాలు లిమిట్ పెట్టండి, లేకపోతే 5 ఎకరాలు లిమిట్ పెట్టండి. ఒక విషయం, సెంటు భూమి అని కూడా రూపాయి పడుతుంది. 10 సెంట్లు భూమిని పంచారు, భూమిని జాతీయం చేయాలి. ఇదంతా ఏం డ్రామా అంతా, ఏ పార్టీ డబ్బులు కనిపిస్తుందా? రెజ్లింగ్ ఆడతారు కదా, వాడున్నప్పుడు ఇంతే కొట్టాట తప్ప వీళ్ళంతా ఇంటర్నల్ గా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ దోస్తాన తప్ప వాళ్ళు ఏ పార్టీలో ఒకటే. పేద ప్రజలని వాళ్ళని డెవలప్ చేయడానికి, విద్యని వైద్యాన్ని ఉపాధిని డెవలప్ చేయడం వాళ్ళకి ముందు రారు. వాళ్ళ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇన్స్టిట్యూట్ కంపెనీలు వాటిని డెవలప్ చేసుకోవడానికి, వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎవరు? నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నాను. గురుకుల రాశాను, జేఎల్ రాశాను, టీఎల్ రాశాను. మొన్న డిఎస్ ఇప్పుడు నేను 1 year దాటింది. ఇప్పుడు 1 year ఏంటంటే ఫ్యామిలీ నాది, ఫ్యామిలీ. అంతకుముందు ఏం పని చేశారు? అంతకుముందు జాబ్ చేశాను, జాబ్ చేసుకుంటూ చదువుతున్నాను. ప్రజెంట్ పూర్తిగా దీనినే ఖర్చు డబ్బులు ఎట్లా నువ్వు చదువుకుంటుంటే ఎన్నో ఒక అప్పు తెచ్చుకుంటున్నాం. ఎన్నో అప్పు తెచ్చుకొని నెలకు 10-15 వేలు ఫ్యామిలీ, బాబాయ్ స్కూల్ ఫీజులు 10 నుంచి 15 వేలు దాకా వస్తుంది. సో నేనేమన్నంటే నోటిఫికేషన్గా పారదర్శక ఉన్న వేకెన్సీని ఫిల్అప్ చేయండి, తొందరగా అయ్యేటట్టు చూడండి మా కోరిక. నువ్వేం చెప్తావు? ఇప్పుడు టీఎస్పీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చారు కాదన్న, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి మంచి అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు వినియోగించుకోవాలి. అదేనా నిరుద్యోగుల పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, నిరుద్యోగులు గెలిపించారు కాంగ్రెస్ ని. దాన్ని కాంగ్రెస్ కి వేసిన ఎందుకు ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ కి వేసిన. ఏమన్నాడు కాంగ్రెస్ మెగా డిఎస్సీ చేస్తాడు, 25,000 ఉద్యోగాలు వేస్తా అన్నాడు. ఇప్పుడు ఏజ్ రిజాక్షన్ చేస్తే 1,00,000 ఉద్యోగాలు మిగులుతాయి అన్నాడు.
అన్న 58,000 వాళ్ళకే వరకే ఉంచాలి. ఇప్పుడు 61 బెంచ్లు కేసు దాన్ని తీసేయాలి. తీసేసి తీసేస్తే మంచిది అన్న. ఉద్యోగాలు మిగులుతాయి. ఇప్పుడు ఉద్యోగాలు లేవంటారు, ఖాళీలు ఏర్పడాలంటే 58,000 61 ఏజ్ కాకుండా 58 చేయాలి. చేసి ఏజ్ రిలాక్సేషన్ తగ్గించి ఉద్యోగాలు వాళ్ళు వద్దంటున్నా కూడా వీడు కేసీఆర్ గారు వానికి అవసరాని కోసం పెంచిండు. వాని అవసరం ఇప్పుడు వానంత దరిద్రుడు వానంత మూర్ఖుడు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లా మూర్ఖుడు కాకుండా ప్రజల మనసు గెలుచుకోవాలని నా బాధ. ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఆయన కృషి వల్ల కాలేదు. ఆయన పోరాటం చేస్తే నేనేదో పెద్ద పోరాటం చేసినని ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి పోరాటం చేస్తే కానీ అందరు ప్రజలు కష్టపడ్డారు. చాలామంది కృషి వల్ల రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. దాన్ని నిలుపుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే రేవంత్ రెడ్డి ముఖ్య బాధ్యత. దాన్ని పట్టించుకోవాలి. దాని గురించి ఎక్కువ ఆలోచించాలి రేవంత్ రెడ్డి. ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కరెక్ట్ చెప్పినావు కానీ ఇప్పుడు డీజీపీ మాజీ డీజీపీని టీఎస్పీ చైర్మన్ చేస్తారట, నీకు సంతోషమేనా? కాదు అసలు సంతోషం కాదు. ఆడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొస్తుంది. ఎక్కడ రేవంత్ రెడ్డి కూడా పెద్ద దొంగ అయిపోయాడు. ఎందుకంటే చెప్పింది నేను రెడ్డి సామాజిక వాళ్ళకే ఇస్తున్నా, అన్ని వాళ్ళకే ఇస్తున్నా. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి అంటే అమరపాల్ కూడా రెడ్డి అయినట. ఆమెను తీసుకొచ్చి ఆ సలహాదారుని పెట్టిండు. అందరు రెడ్డిని తీసుకొస్తుండు. ఇప్పుడు రెడ్డిని లేపుతున్నాయన. మరి ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాండి. ఇప్పుడు క్యాంపస్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్సిటీ ఉందన్న, యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఒకళ్ళ నిరుద్యోగులు ఎంతోమంది పోరాటం చేసారు. నీలాంటి మైపాల్ అన్న ఈ మైపాల్ టీవీ ద్వారా ఎంతో నిరుద్యోగులు ప్రోత్సహించి నీలాంటి వాళ్ళకి ఇవ్వాలన్న. నీలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి ఇవ్వాలి. అదే పెద్ద దొంగ అంటే అందరు దొంగలే. నీలాంటి లండన్ లో పోయి దావోస్ లో పోయి తిరుగుతుండు కానీ ఇక్కడ కష్టపడడం అదేనా నీలాంటి వాళ్ళకి ఇవ్వాలన్న. ఏదైనా పదవి ఇస్తే నీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. తిరుమల మల్లన్న లాంటి వాళ్ళకి ఇవ్వాలి. మైపాల్ యాదవ్ అన్న వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఎవరికో ఇచ్చి వాళ్ళు కష్టపడలే. ఇప్పుడు ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి పెద్ద దొంగ, కేసీఆర్ తొత్తు. ఆయనకి ఇస్తా అంటే మళ్ళీ ఇక మన సర్వనాశనం అయిపోద్ది. టీఎస్పీసీ మళ్ళీ సర్వనాశనం అయిపోద్ది. ఉద్యోగాలు ఇయ్యారు, ఏమి ఇయ్యారు. మీకు ఎవడు దొరకకపోతే మాకని ఇవ్వండి, మేము చేస్తాము. ఒక్క లీక్ చేసేడు ఉండదు. నిరుద్యోగులు ఎట్లా కోరుకుంటే అట్లనే సిలబస్ ఉంటుంది. ఏ రకంగా అసలు నాకు తెలిసి మైపాల్ అన్న యాదవ్ చాలా తెలివి కల్లోడు, చాలా మేధావి కాబట్టి అందరి కోసం పోరాటం చేస్తుండే. ఇలాంటి వాళ్ళకి ఏదైనా పదవి ఇస్తే ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి వాళ్ళని గుర్తించాలి రేవంత్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని గుర్తించకుండా ఎవడెవరున్నో వాళ్ళ చుట్టాలను వాళ్ళ తొత్తుని పెట్టుకుంటుండ అన్న. వాడు పెద్ద దొంగ అయిపోయింది. ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు కేసీఆర్ దొంగ, కేటీఆర్ కుటుంబం దొంగ అంటే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలు నడిస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో బొంద పెడతారు. ఇప్పుడు ఇంతకు ముందేమో రావులు ఉండే, కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, ఎర్రపల్లి దయాకర్ రావు, వినోద్ రావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక రెడ్డి రావు, తమ్ముడు తిరుపతి రెడ్డి, ఇంకో అన్నను తమ్ముడు కొండల్ రెడ్డి. ఇప్పుడు వచ్చేది మహేందర్ రెడ్డి. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గా ఎవరో రజనీకాంత్ రెడ్డి, మరి ఎవరో ఇప్పుడు శరత్ కుమార్ సార్ ఉండను. అలాంటి వాళ్ళని పెట్టాలి. కాదు కదా అట్లా కాకపోతే ఆయనకు అన్యాయం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు మీద శరత్ కుమార్ సార్ కాంగ్రెస్ ఓటు వేయాలని 10 సార్లు వచ్చిన యూనివర్సిటీకి. అలాంటి వాళ్ళని గుర్తించాలి. చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తున్న సామాజిక న్యాయం గత 30 రోజుల్లో జరిగిన నియామకాలు. సీఎం సెక్రటరీగా జి చంద్రశేఖర్ రెడ్డి. ఇంతకు ముందేమో ఏదో రావు ఉండే, ఆ రావు తెలియదు. సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి, సిఎస్ఓ గుమ్మి చక్రవర్తి రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ టి రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, రేపు టీఎస్పీఏ చైర్మన్గా మహేందర్ రెడ్డి, మొన్న అమరాపాలి రెడ్డినట, మాకు తెలియదు. మరి ఏందన్నా రేపు ఇంకోసారి కోదండరామ్ రెడ్డికి ఇస్తారు. కానీ రెడ్డి ఉంటే అందరికి రెడ్డి అని తెలుసు. ఏమైంది రాష్ట్రంలో అధికార మార్పిడి నుంచి రెడ్లకు షిఫ్ట్ అయింది అంతే. హలో న్యాయం జరగట్లే. ధనిక వర్గానికి షిఫ్ట్ అయింది. అధికారము ఇంతకుముదు వేలమని ఉండే, వేల నుంచి రెడ్ల. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒకటి టిఎస్పిసి చైర్మన్ మాత్రం విద్యా వ్యవస్థ మీద పూర్తి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలి. అట్లా నియమిస్తేనే యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే డీజీపీ వాళ్ళు పనికిరానికి ఏ అవగాహన ఉంది విద్యా వ్యవస్థ మీద? ఈ పోస్టులన్నీ ఎందరికన్నా రెడ్లకు ఇచ్చుకో, మాకు సంబంధం లేదు. సరే సంబంధం లేదంటే ఉంటుంది తర్వాత. ఇప్పుడు మాత్రం టీఎస్పీఏ చైర్మన్గా
ఒక ప్రొఫెసర్ నువ్వు ఎటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిని అది కూడా మా ఓయూ లైబ్రరీకి వచ్చి ఈ మెట్ల కాడ కూర్చొని అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి. యూనివర్సిటీ నుండి మా ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అన్నింటిలో ఎవరు సీనియర్ ప్రొఫెసర్స్ లేరా, విద్యావేత్తలు లేరా? చైర్మన్ ఎవరు కావాలి బాబు? ఒక 4-5 పేర్లు చెప్పండి మీరే. ఆ 4-5 పేర్లలో నేను తీసుకోబడతానని చెప్పాలి. రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి ఏ స్టూడెంట్ हमारे लोग ये तेलंगाना के स्टूडेंट हमारे लोग आए కదా. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ అంత పెద్ద మంచి వచ్చి కూర్చునే స్టూడెంట్ల మధ్యలో రేవంత్ రెడ్డి సార్ మీరు కూడా ఈ మన లైబ్రరీ దగ్గరకు వచ్చి కూర్చొని ఇంత లఫడ జరిగింది టీఎస్పీఎస్సీ నుంచి 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఇంత లాస్ అయ్యారు అని ఒక్కసారి వచ్చి మీరు కూర్చుంటే ఎందుకు? పూల వర్షం ఇట్లా చల్తారు, నువ్వు ఆడికెళ్ళి తిన్నాడు సెక్యూరిటీ అవసరం ఏం అవసరం లేదు. పూలు మొత్తం నీ కాళ్ళ మీద ఉంటాయి, నెత్తి మీద ఉంటాయి, మొత్తం ఎత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. నీకు ఇంత గౌరవం ఉన్నది ఎందుకు సార్? ఒక విద్యాశాఖకు చెందిన మంచి వ్యక్తిని నియమించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇక్కడికే అసంతృప్తితో ఉన్నారు. చచ్చిపోయిన పాము లేక పడరు, ఎండ తగులుతుంది, దానికి నీళ్లు పోసి లేపేటట్లా చేసి ఇట్లా పెట్టిన మళ్ళీ నువ్వు సంపకు. ఇది మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమి ఊరుకోకనకండి, కమ్మింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. బరి గీస్తాం, బరిలోకి దిగుతాం. 10 సంవత్సరాలు కేసీఆర్ నిరుద్యోగులు మోసం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తే ఎంపీ ఎలక్షన్ల ముందులో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటు ఎవరినైనా పెట్టుకొని, కానీ ఉద్యోగాలు మాత్రం అందరికీ ఉద్యోగాలు నింపాలన్న. ఎంపీ ఎలక్షన్ల ముందు ముందే ఉద్యోగాలు నింపాలి. మెగా డిఎస్ చేయాలి. 20,000 నోటిఫికేషన్. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఎన్నికల కూడా వచ్చిందని చెప్తారు. ఇక అన్ని దొంగ వేషాలన్న. రేవంత్ రెడ్డి కూడా పెద్ద దొంగ అయిపోయాడు. నిరుద్యోగులు ఒక తీవ్ర మళ్ళా ఒక సందేహంలో పడ్డరు. మరి ఏదో ఎత్తేసుకొని ఇంకేదో పెట్టు మొద్దెత్తేసుకొని తుంటెత్తుకున్నట్టు అవుతుందని అనే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఖచ్చితంగా దీని మీద చర్చలు జరపాలి. డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎంతమంది అరెస్ట్ చేసినా మొత్తం పిడేలు వాయించుకున్నట్టు, ఏదో చక్రవర్తి నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు ఎన్నడూ కూడా మమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు అసలు డ్రెస్సు లేకుండా వచ్చి సింపుల్గా వచ్చి ఎత్తుకపోతారు. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తి ఎవరు కనబడట్లేదా? టీఎస్పీ చైర్మన్ నియమించడానికి సోషల్ సర్వీస్ చేసే వ్యక్తి కనబడట్లేదా? ఒక మేధావులు కనబడట్లేదా? ఒక విద్యావేత్తలు కనబడట్లేదా? లేకపోతే అన్ని యూనివర్సిటీలో ఉన్న సీనియర్ ప్రొఫెసర్ కనబడట్లేదా చైర్మన్ చేయడానికి? మళ్ళీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏమిటి తీసుకొస్తున్నారు? దీనికి మేమైతే ఒప్పుకోము. ఉస్మానియా విద్యార్థుల వరంగా మేమైతే ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. విద్యారంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని అయితేనే నియమించండి, లేకపోతే నియమించకండి. లేక మీకు చేత కాకపోతే డైరెక్ట్ సెంటర్కి ఒప్పచెప్పండి, యూపీఎస్కి ఒప్పచెప్పండి. అది మరి ఇక ఇట్లా ఉంది. అసలు కనీసం ఎంపీ ఎలక్షన్లు ఉన్న భయం లేదంటే వీళ్ళతో ఏమవుతుందని మీరు అనుకుంటారు. ఒక్కసారి మొన్న యశోద హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ను కలిసిరు కదా, చెవులు అడిగేది ఉండే ఎట్లుందిరా నిరుద్యోగుల దెబ్బ, ఇప్పుడే నడు మిరిగిపోయింది కదా అమ్మో అని అంటే చెప్తాడు. నిరుద్యోగులతో నేను పెట్టుకోవచ్చా భవిష్యత్తులో అని అడిగితే, నిరుద్యోగులతో పెట్టుకోకు రేవంత్ రెడ్డి, ఎవరితోనైనా పెట్టుకో కానీ అన్ని చెప్పేటోడు. కనీసం నువ్వు అడగలేవు. ఆ నక్క ములుక్కుంటా పోయి నడు మిరిగిపోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గడ్డి వీక్తుంది. ఆ నక్క నెల అడుగు నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుంది అని అడుగు. కేసీఆర్ను అడిగితే చెప్తారు. తద్వారా తెలుసుకో. అనవసరంగా మొన్ననే వచ్చినాం టైం ఏంటంటే టైం ఇస్తాం కానీ కాంట్రవర్సీలు ఉన్న వ్యక్తిని మా మెడకు చుడితే మరి చర్చలన్నా జరుపు. కనీసం ఆ నివృత్తి చేయి. నేరెళ్ళ బాధితులు ఇప్పటికి ఏడుస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయవు. అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు, ఆ విశ్వజిత్ కంపటి గాడు మంచిగా వాడు మల్లారెడ్డి గారు టూర్ పోయినట్టు టూర్లు పోతుండు, వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. ఈ డీజీపీ ఉన్నప్పుడే నన్ను నాన్ సివిల్ అంటే యూనిఫామ్ లేకుండా వచ్చి కిడ్నాప్ చేసిర్రు. ఆ కిడ్నాప్ చేసిన పోలీసులు అది ఎటుపోయింది. మన తొలి వెలుగు రాఘన్నను కిడ్నాప్ చేసిరు. నువ్వు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే దాసరి సీనన్నను కిడ్నాప్ చేసిరు. ఇట్లా అనేక మరియమ్మ లాకప్ డెత్ అయింది. అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు, కానిస్టేబుల్, ఎస్ఐలు కావచ్చు, పేదలు కావచ్చు. రామాయణపేటలో తల్లి కొడుకు, కొత్తగూడెంలో 2 పిల్లలు, భార్య భర్త, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు. దిశ సంఘటన, మానస సంఘటన, మీర్పేటలో మైనర్ బాలిక పైన, మొన్న ఎల్బీ నగర్లో లక్ష్మిని తీసుకుపోయి పోలీసులు కొట్టిరు. ఎవరి మీదన్నా చర్యలు తీసుకుంది. ఈయన చేస్తాడని మాకు ఎట్లా నమ్మకం కలిగిస్తారు? నమ్మకం లేకుండా ఎట్లా నియమిస్తావు? తర్వాత ఇప్పుడుండే ఈ ఉస్మానియాలో కానీ ఇంకెక్కడనుండే కాంగ్రెస్ నాయకులు, స్టూడెంట్ లీడర్లు కూడా దీనికి సమాధానం చెప్పాలి. కోదండరామ్ రెడ్డి గారు కూడా నోరు విప్పాలి. గమ్మునుంటే
మేము గమ్మునుండము, అవసరం అనుకుంటే మీ ఇంటికాడ వచ్చి ధర్నా చేస్తాం, ఏదైనా చేస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దావోసు, లండన్, దుబాయ్ అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది ఓయూ లైబ్రరీ, చిక్కడపల్లి లైబ్రరీ, కాకతీయ లైబ్రరీ. ఇది కూడా ఒక పర్యటనే. నిన్ను సీఎం చేరిస్తే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోయింది. మరి నీకు తెలియదా? రా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, కాకతీయ యూనివర్సిటీకి రా, పాలమూరు యూనివర్సిటీకి రా, అన్ని యూనివర్సిటీల లైబ్రరీల స్టూడెంట్లతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎంపీ ఎలక్షన్లో ఏమన్నా ఓట్లు వస్తాయి. లేకపోతే బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు కుర్చీ మడత పెడతారు. రైట్, ఎట్లా నమ్మాలని అనుకుంటారచ్చు? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. ఓయూ లైబ్రరీ కట్అవుట్ చూసి నమ్మండి, మా కట్అవుట్ కాదు. ఫైనల్గా మీరు ఏం చెప్తారన్నా? ఏం లేదు, వీళ్ళు ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నట్టుంది. వాళ్ళు పులి వేషం వేసారు, వీళ్ళు వేటగాని వేషం వేసారు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఆయన పులి వస్తుంది అని కృత్రిమ నవ్వుల హీరో, ఇంగ్లీష్ హీరో కేటీఆర్ అంటుండు పులి వస్తుందని. వీళ్ళేమో మేము వేటగాలం, మేము రెడీగా ఉన్నాం బోన్లు పట్టుకొని. వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు, ఈ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ఇవన్నీ బంద్ చేసి అసలైన పనిని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్ ఆ రైతు బంధు ఒకటి ఇవి కంప్లీట్ చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పోవడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మొన్న సర్పంచుల సమావేశంలో ఈ కృత్రిమ నవ్వుల ఇంగ్లీష్ హీరో కేటీఆర్ మాజీ మంత్రి ఏమన్నాడు? సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద మేము కొట్లాడుతా అన్నాడు. ఆ పెండింగ్ పెట్టింది ఎవడు? కొంచెమన్నా తెలివి ఉందా? ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్మరు. ఇప్పుడు ఆల్టర్నేట్గా నువ్వు ఎంత గునిసినా బండకేసి రాక్కున్నా పీగలాడుకున్నా కానీ బీఆర్ఎస్ని మాత్రం ప్రజలు నమ్మరు. ఆల్టర్నేట్గా కాంగ్రెస్కి వేయకుంటే బీజేపీ సైడ్ అన్న పోతారు, కానీ బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కాకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా సుదీర్ఘంగా ఆలోచించి ఈ రైతు బంధు, విద్యార్థుల గురించి, ఈ టీఎస్పీఎస్ చైర్మన్ గురించి ఇవి అన్నీ నీట్గా ఆలోచన చేసి ప్రతి పనిని కంప్లీట్ చేయాలి. ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. మీరు అనుకున్నట్టుగా ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తే ఎక్కడికో పోతారన్న మీ ఆలోచనలో మీరు ఉన్నారు. ఇట్లాంటి ఆలోచనలు మానుకొని ప్రజలకు మీరు ఏం చేయాలనో కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసుకుంటా పోతే కాంగ్రెస్కు రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది. మీరు ఇట్లనే ఆటలు ఆడుకుంటూ పోతే మిమ్ములను కూడా పాతాళానికి బొందబెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. ఇదండి. కరెంట్ కూడా పోతుందట అప్పుడు, నిజమేనా? కరెంట్ అంటే ఈ కరెంటు పోవడానికి కారణం బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు ఉన్నారు కదా, ఆ ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అది పరిశీలిస్తామని చెప్పేసి వీళ్ళు కూడా అన్నారు. అది కూడా ఇంకెన్ని రోజులు పరిశీలిస్తారో చూడాలి. సీరియస్గా తీసుకోవాలి. కరెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వదులుతారు. ఎందుకు వదులుతారు? కావాలని కట్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ ఉద్యోగులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు చేస్తున్నారంట. అది బయటికి వచ్చింది. మొన్న ప్రజాపాలన కూడా వినతి పత్రాలు ఇస్తే హరీష్ రావుకు సంబంధించిన మనిషి రోడ్డు మీద పడేసి దీన్ని హల్చల్ చేయమని చెప్తే డబ్బులు తీసుకుని పడేసి. ఇప్పుడు ప్రజాపాలన ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్స్ కొన్ని లక్షల కోట్లలో వచ్చినాయి. ఇప్పుడు అందరు ఉద్యోగస్తులే దాన్ని వెరిఫికేషన్ చేయాలంటే కాదు కదా, వీళ్ళు కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే చేపియాలని చెప్పేసి కొంతమందికి ఇచ్చారు. అది ఏనో ఒక దగ్గర పడితే మన అప్లికేషన్ మొత్తం రోడ్ల పాలు ఇవన్నీ అని చెప్పేసి ఇది ఒక ఆట. మీరు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో బీఆర్ఎస్ వాళ్ళు, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మరు. ఇప్పుడు ఇంకొకటి, నిన్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కోసము ఇప్పుడు ఆల్ పార్టీస్కి ఇన్విటేషన్ అందింది, బీఆర్ఎస్ పార్టీకి ఇన్విటేషన్ అందలేదు. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే కవిత అరెస్ట్ కాబోతున్నది అనే దానికి సంకేతాలేమో అని అనిపిస్తున్నది. ఇది మాత్రం వాస్తవం అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మన బీజేపీ పార్టీ కూడా పుంజుకోవాలంటే కవితను అరెస్ట్ చేయాలనేది ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారు అనే సంకేతాలకే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇన్విటేషన్ అందలేదని నేను అనుకుంటున్నా. ఇది మాత్రం వాస్తవం. 2 మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని కేటీఆర్ మాట్లాడుతున్నా. 2-3 ఏళ్ళల్లో కాదు. ఇప్పుడు వీళ్ళేమో కాంగ్రెస్ ఏమో కాపాడుకుంటేందుకు కొట్లాడుతున్నది, వాళ్ళేమో కూలగొడుతందుకు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు కాపాడుకుంటేందుకు సెట్ చేసుకున్నారు. ఇటు ఎంఐఎంను కూడా కలుపుకపోయిండు. ఏడా డావోస్లో ఇద్దరు కలిసి బుధాల మీద చేతులు వేసుకొని తిరుగుతున్నారు, ఎంఐఎం మన సీఎం గారు ఇద్దరు. కాకపోతే వీళ్ళ పని మీద వీళ్ళు ఉన్నారు, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరు పని మీద వీళ్ళిద్దరు పని ఎవరు చేస్తారంటే ఈ బీజేపీ వాళ్ళు చేస్తారు. చూసి నిరుద్యోగులు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు. నిరుద్యోగులు ఉన్నారు, రైతులు ఉన్నారు. నిరుద్యోగులు రైతులు ఏం చేస్తారు? ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ దెబ్బ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు ఆల్రెడీ ఓట్లు వేసినాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్లలో తెలుస్తుంది. ఇప్పుడు
ఈ రైతు బంధు వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు ఈ రైతులు చాలా మంది మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి విపరీతమైన తిట్లు తిడుతున్నారు. దీని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి. రైతు బంధు గురించి, ఈ విద్యార్థుల గురించి, వీటి గురించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి. మీరు నామినేటెడ్ పోస్టులకు దానికి ఏం పెళ్లి అయితే తొందరగా దానికి కూడా మొగడు రాలే నామినేటెడ్ పోస్టులకు ఉన్న తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఈ రైతు బంధు వీళ్ళని ఫస్ట్ విద్యార్థులని ఇవి చూసుకోండి. రైట్. ఈ పులి బోన్లోకి వెళ్ళి బయటకు వస్తుందట, మరి పులి వస్తే మింగుతుందా, కాపాడుతుందా? ఈ పులి వల్ల ఏమైనా లాభం ఉందా? ఇక వీళ్ళు వేటగాళ్ళ వేషం వేసుకొని వీళ్ళు ఉంటారు, పులి వేషం వేసుకొని ఆయన వస్తాడు. పులి మాటలు నమ్మిన ఛాన్స్ ఉందా? పులి మాటలు ఇక జీవితంలో ఎవ్వరు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా నీకు ఇంకా కనపడదు, కనుమరుగైపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కన్నా ఈ కరెక్ట్గా వీళ్ళు చెప్పిన ఈ పథకాలు అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనపడదు. ఎందుకంటే ఏదో సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన, సావు గూల తలకాయ పెట్టి వచ్చిన అన్నాడు. కాబట్టి ఆ 10 సంవత్సరాలు ఇచ్చిర్రు. ఆ 10 సంవత్సరాలల్లో దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసిర్రు. ఇంకెందుకు ఇస్తారు? కేటీ రావుకి ఎందుకు ఇస్తారు? కేటీఆర్కి ఎందుకు ఇస్తారు? అవకాశం ఇవ్వండి, అన్నిటికీ నేనే అన్నట్టు ముందుకొస్తుండు. నువ్వు ఎవడివి అసలు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమం ఊవెత్తున విద్యార్థులు కొట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మధ్యలో వచ్చేసి ఏదో మీ కెమెరాలు పెట్టుకొని మీకు సంబంధించిన ఛానల్ పెట్టుకొని ఏదో హైప్ చేసుకున్నావు. ఆ టైంలో తప్పితే నువ్వు ఉద్యమంలో లేని వ్యక్తివి. నువ్వు సీఎం పదవి, నీకు సీఎం పదవి వస్తుందన్న ఆలోచనతోనే ప్రజలు మిమ్మల్ని బొందబెట్టిర్రు. మళ్ళీ నువ్వు అదే ఆలోచనతోనే వస్తున్నావు. ఎంతసేపటికి ప్రజలలో పోయి కృత్రిమ నవ్వులు నవ్వుతారు చూడు, సినిమా హీరోలు ఉత్తగానే నవ్వు రాకుండా నవ్వుతారు చూడు, అట్లాంటి విషపు నవ్వు నవ్వుకుంటా ప్రజలలో తిరుగుతున్నాడు కేటీఆర్. అందరూ నిన్ను గమనిస్తూనే ఎవరు. జీవితంలో చెప్తున్నా కదా, నువ్వు ఇంకొకసారి మినిస్టర్ కావు. నీవు 2018లో నువ్వు ఎంత మెజార్టీతో గెలిచినావు? 89,000 మెజార్టీతో గెలిచినావు. ఇప్పుడు అదే 2023లో ఎంత మెజార్టీతో గెలిచినావు? 29,000 మెజార్టీతో గెలిచినావు. 60,000 తేడా. నీ కాన్స్టిట్యున్సీ ప్రజలే నేను చీయని చీదరించుకోరు. నువ్వు అన్ని పైసలు పెట్టి అంత కొట్లాడి అంత ఆ రకంగా పైసలు వంచితేనే ఒక 29,000 ఓట్ల మెజార్టీతో గెలిచినావు. అట్లాంటివి ఇంకా రాను నిన్ను ప్రజలు చీదరించుకుంటూనే ఉంటారు. నువ్వు మాత్రం ఎట్లా అయితే అమెరికా నుంచి తెలంగాణకు వచ్చినావో సేమ్ అట్లనే వెళ్ళిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోతుంది. ఆల్టర్నేట్గా కొట్లాడితే 2 పార్టీలు ఉంటాయి. ఆల్టర్నేట్గా 2 పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్ ఆర్ బీజేపీ, 2. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ కానీ చేయకుంటే బీజేపీని నమ్మే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్కి మాత్రం ఓటేయరు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు ప్రజలలో తిరిగి. మీరు సంపాదించుకున్న పైసలు ఏమన్నా ఉంటే పొయ్యి ఎక్కడన్నా కంపెనీలలో పెద్ద హోటళ్ళల్లో పెట్టుబడులు పెట్టుకోరి, సినిమా ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెట్టుకోండి, ఎంజాయ్ చేసుకోండి. కానీ మిమ్మల్ని మాత్రం ప్రజలు నమ్మరు. ప్రజల కోసం కొట్లాడతామని చెప్తున్నారు కదా, ఆ నవ్వుతున్నారు ప్రజలు. సర్పంచ్ల బిల్లుల కోసం, పెండింగ్ బిల్లుల కోసం నేను కొట్లాడతాను మాట్లాడుతున్నావు. ఏమన్నా సిగ్గుండాలి కేటీఆర్ నీకు ఆ మాట అంటందుకు? అవి పెండింగ్ పెట్టింది వాడు నువ్వే. A1 ప్రతి మినిస్టర్లు ఉంటారు కదా, ఏ పోస్టుకు సంబంధించింది కూడా కేటీఆర్ కనిసన్నలని నడిచేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్క మినిస్టర్కు సపరేట్ వాల్యూ ఉన్నది వాళ్ళకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్ల కోరికన్నా వాల్యూ ఉంటేనా ఏ మినిస్టర్ ఉన్నా ఎవడైనా నీ వెనకగానే నిలబడాలి. అట్లాంటి రాచరిక పాలన పరిపాలించిన నువ్వు. మంచి అయితేనేమో ఊర్లోకి వెళ్ళిపోతాడు, మంచిగా లేకుంటే ఊరవతలకి వెళ్ళిపోతాడు కేటీఆర్. TSPS లీక్ అయిందంటే దానికి నాకు సంబంధం ఏందంటాడు. మిగతా విషయాలను పోలీసు హోంశాఖలో పోయి ఏలు పెడతాడు, అన్నిట్లో ఏలు పెట్టేది. నాకేం సంబంధం ఉంటాడు. మంచి జరిగితేనేమో అది మేమే చేసినాం, మా పార్టీ చేసింది అనేది. పొయ్యిర్రు, ఇక మళ్ళీ రారు. వాళ్ళ గురించి మాట్లాడుకోని అవసరం, ఈ ఉన్నోని గురించి మాట్లాడుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెయ్యకుంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. దయచేసి మీరు ఆలోచించండి. నామినేటెడ్ పోస్టులకు ఏం మొగడు రాలే తొందరగా, అవి పక్కకు వదిలేసేరి. ఫస్ట్ విద్యార్థులని, రైతులని, వీటి గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ TSPS మాజీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ గంగాల పాలైంది. ఇవాళ బిచ్చం ఎత్తుకుంటారు ఫాల్తుగాళ్ళు మొత్తం. ఇక ఏడుస్తున్నారు, గగ్గోలు రంకెలు కొడుతున్నారు. రేపు మళ్ళీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని TSPS చైర్మన్గా తెస్తే వచ్చే ఎంపీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, నిరుద్యోగులు ఎట్లా స్పందిస్తారు అనే దాని మీద పెద్ద మొత్తంలో మనం చర్చలు జరుపుదాం. అవసరం అనుకుంటే మళ్ళీ ఇక్కడ OU లైబ్రరీ దగ్గర ఈ ఉద్యమం స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ చిక్కడపల్లి లైబ్రరీలో కూడా అక్కడ విద్యార్థుల అభిప్రాయం తెలుసుకుందాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుదాం, చూద్దాం. మరి దీని మీద రేవంత్ రెడ్డి స్పందించాలి, క్యాబినెట్ మంత్రులు స్పందించాలి, సీతక్క స్పందించాలి, కోదండరామ్ రెడ్డి స్పందించాలి, అక్నూరు మురళి సార్ స్పందించాలి, తెలంగాణ విఠలన్న, పృథ్వీరాజ్ అన్న వీళ్ళంతా కూడా స్పందించాల్సిందిగా కోరుకుంటూ
జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్. నిరుద్యోగ యుద్ధ నౌక మహిపాలన్న, నిజాయితీ ప్రతిరూపం మహిపాలన్న, నియంతృత్వ పాలనను మహిపాలన్న, నిలువున కూల్చేసినాడు మహిపాలన్న. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. ఒంటరిగా మొదలైనది తన పయనం, ఎందరికో అయ్యింది ఆదర్శం. జై 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 మహిపాలన్న, నీ వెంటే కదిలింది విద్యార్థుల సేన. జై 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 మహిపాలన్న, నీ వెంట